నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భవతి నైష్ఠికీ. గ్రంథరా శ్రీమద్భాగవతం की ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ మనం శ్రీమద్భాగవతం 12వ స్కంధం 13వ అధ్యాయం చెప్పుకుందాం. ఇది శ్రీమద్భాగవతంలో చివరి అధ్యాయం. అయితే ఇందులో శ్రీమద్ భాగవత మహిమ, భాగవతం యొక్క మహాత్మ్యం వివరించబడింది. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం అనేక వైదిక గ్రంథాల్లో ఉంది, ప్రత్యేకించి అనేక పురాణాల్లో ఉంది. కానీ శ్రీమద్ భాగవతంలో కూడా శ్రీమద్ భాగవతం యొక్క మహిమ అనేక చోట్ల వర్ణించబడింది. ఈ అధ్యాయం ప్రత్యేకించి శ్రీమద్ భాగవత మహిమ చెప్తోంది. చాలా చిన్న అధ్యాయం, కొన్ని శ్లోకాలు ఉన్నాయి, నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. మనం ఇలా చదువుకుందాం. ముందుగా సూత గోస్వామి వారు ఆయన మంగళాచరణం చెప్తున్నారు, భగవంతుడికి ప్రార్థించి. ఆ తర్వాత భాగవత మహిమ చెప్పబోతున్నారు. సూత ఉవాచ యం బ్రహ్మా వరుణేంద్ర మరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపద క్రమోపనిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. దేవాయ తస్మై నమః, ఆ దేవుడికి నమస్కారం. ఏ దేవుడికి? చాలా పరోక్షంగా చెప్తున్నారు. ఆ దేవుడికి నమస్కారం, దేవాయ తస్మై నమః. ఏ దేవుడికి అంటే 4 కారణాలు చెప్తున్నారు ఏ దేవుడికో. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైస్తవై, ఏ దేవుణ్ణైతే బ్రహ్మదేవుడు, రుద్ర శివుడు, వరుణుడు, ఇంద్రుడు, మరుద్గణాలు స్తున్వంతి స్తోత్రం చేస్తారో దేంతోటి? దివ్యైస్తవై, దివ్య స్తవములతో ఏ దేవదేవుణ్ణి బ్రహ్మరుద్రులు, వరుణేంద్రులు, మరుద్గణాలు స్తోత్రం చేస్తారో ఆ దేవుడికి నమస్కారం. ఇది మొదటి కారణం. వేదై సాంగపద క్రమోపనిషదైర్గాయంతి యం సామగా, ఏ దేవదేవుణ్ణి సామగా అంటే సామగానం చేసేవాళ్ళు. భగవంతుడికి ఒక పేరుంది, సామగాన లోల. అన్నమయ్య చెప్తున్నాడు. అంటే సామగానాన్ని ఆయన ఎంతో ఆస్వాదిస్తున్నాడు. అట్లా వేదై సాంగ పద క్రమోపనిషదైర్గాయంతి యం సామగా, ఏ దేవదేవుణ్ణి వేదైస్స అంగ వేదాంగములతోటి, పదక్రమములతోటి, ఉపనిషత్తులతోటి సామగాయకులు గానం చేస్తున్నారో ఆ దేవుడికి నమస్కారం. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః, యోగులు ఏ దేవదేవుణ్ణి ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి, వాళ్ళు వాళ్ళ మనస్సుల్లో ధ్యానంతో వాళ్ళు వాళ్ళ
చిత్తములలో ఏ దేవదేవుణ్ణి ధ్యానిస్తున్నారో ఆ దేవదేవుణ్ణి యస్యాంతం న విదు సురాసురగణ, సురాసురగణములు అంటే దేవతలు రాక్షసులు, యస్య అంతం న విదుహు ఎవరి యొక్క అంతము తెలుసుకోలేరో, ఎంత గొప్ప దేవతలైనా ఎంత గొప్ప రాక్షసులైనా ఈయన అంతాన్ని కనిపెట్టలేరు, ఎందుకంటే ఈయనకు అంతం లేదు కాబట్టి. అంతం లేని ఆ దేవదేవుడికి దేవాయ తస్మై నమః, ఆ దేవుడికి నమస్కారం. చూడండి, కృష్ణుడికి అని చెప్పలేదు. ఎవరినైతే బ్రహ్మరుద్రులు, వరుణేంద్రులు, మరుద్గణాలు దివ్య స్తోత్రాలతో నిత్యం స్తుతిస్తున్నారో, ఎవరినైతే సామగాయకులు, సామగానం చేసే సామవేద పండితులు, వాళ్ళు వేదాంగాలతోటి ఘనాపాటి పదక్రమములతోటి ఉపనిషత్తులతోటి గానం చేస్తున్నారో ఆ దేవదేవుణ్ణి, ఎవరినైతే భక్తి యోగులు వాళ్ళ మనస్సుల్లో నిత్యము కొలుస్తున్నారో, ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి, ఎవరినైతే వాళ్ళ మనస్సుల్లో వాళ్ళ హృదయంలో చూస్తున్నారో పశ్యంతి ఆ దేవదేవుణ్ణి. ఎవరికైతే అంతం లేదో, ఎవరి యొక్క అంతము ఆద్యంతములు దేవతలు రాక్షసులు కూడా కనిపెట్టలేరు ఆ దేవదేవుడికి నమస్కారం అని చక్కగా. కృష్ణుడికట ఆయన పరోక్షవాదం ఇష్టం, అంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా ఆయనను కొలవడము ఆయనకు చాలా ఇష్టం అని భాగవతంలో ఒక చోట చెప్పబడింది. తర్వాత భగవద్గీతలో కూడా ఒక చోట భగవంతుడే చెప్తున్నాడు, నమే విదుస్సురగణ, నా గురించి ఈ సురగణాలకు కూడా తెలియదు, దేవతలకు కూడా తెలియదు, మహర్షులకు తెలియదు, ముందు పుట్టిన మహర్షులకు తెలియదు, తర్వాత పుట్టిన మహర్షులకు తెలియదు అని ఆయన చెప్తున్నాడు. అటువంటి దేవదేవుడికి నమస్కారం అని ఈయన మొదలు పెట్టారు. తర్వాత ఒక శ్లోకం చెప్తున్నారు కూర్మావతారం గురించి. మనకందరికీ ఇక్కడ రావచ్చు, అసలు ఎప్పుడో 6వ స్కందంలో కూర్మావతారం గురించి చెప్పేశారు, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు భాగవతాన్ని ముగించేస్తున్నారు. ఈ భాగవతాన్ని ముగించినప్పుడు మళ్ళీ కూర్మస్వామిని ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాడు, ఆ కూర్మనాథుణ్ణి అని మన ప్రశ్న రావచ్చు. దానికి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఈయన యొక్క ఆరాధ్య దైవం శ్రీ విగ్రహం కూర్మనాథుడు అట, సూత గోస్వామి, మేబీ శ్రీకూర్మం నుంచి అయిండొచ్చు. ఆయన నిత్యం కొలుస్తున్నాడు కాబట్టి ఆ దేవదేవుడి ముందు ఆయన గుర్తు తెచ్చుకొని ఒక శ్లోకం చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఈ శ్లోకం చెప్పారు ఆయన గురించి. పృష్టే బ్రాహ్మ్యదమందమందరగిరి గ్రావాగ్రకండూయనాన్, నిద్రాలోకమటాకృతేర్భగవత శ్వాసానిలాపాంతు వః, యత్సంస్కారకలానువర్తనవశాత్ వేలానిభేనాంభసాం, యాతాయాతమతంద్రితం జలనిధేర్ నాద్యాపి విశ్రామ్యతి. పృష్ఠే అంటే ఆయన వెనక భాగం, ఆయన వీపు మీద, బ్రాహ్మ్యద్ ఆయన వీపు మీద తిరుగుతోందట. ఏం తిరుగుతోంది? పృష్ఠే బ్రాహ్మ్యద్ అమందమందరగిరి, అమందం అంటే కదలనిది, అంటే పెద్దది, మందరగిరి, ఆ పెద్ద మందర పర్వతం ఆయన వీపు మీద కవ్వంలాగా తిరుగుతోంది. పృష్ఠే బ్రాహ్మ్యదమందమందరగిరి, అంత పెద్ద పర్వతం అలా తిరుగుతుంటేట గ్రావాగ్రకండూయన, దాని పై భాగం అలా అలా తిరుగుతుంటే ఏదో మెత్తగా ఆయనకు మసాజ్ చేస్తున్నట్టు ఉందట. కండూయన, కండూతి అంటే దురద, ఒరిపిడి అంటాం కదా, దురద తీరుతున్నట్టుందట. అంతా ఆస్వాదించాడట ఆ మందర పర్వతం తిరుగుతూ ఉంటే. నిద్రాలో అలా ఉండి నిద్రపోతున్నాడట కొంచెం, అంటే మంచిగా మసాజ్ చేస్తుంది మందర పర్వతం. నిద్రాలోకమటాకృతే భగవత శ్వాసానిలాపాంతు వః, నిద్రపోతూ కొంచెం ఆయన
గురక పెడుతున్నట్టు అనిపిస్తుందట. ఇంత మంచిగా మసాజ్ చేస్తూ ఉంటే ఈ మందర పర్వతం అలా మర్దన చేస్తూ ఉంటే నిద్రపోతూ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా వేగంగా తీసుకుంటున్నాడట. అది ఆ సముద్రం విన్నది. భగవంతుడు ఏ విధంగా అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేగంగా తీసుకుంటున్నాడో ఆ పాల సముద్రంలో కదా చేస్తున్నారు, ఆ సముద్రం విన్నది. వినేసి ఏం చేసింది? యత్ సంస్కార కళానువర్తనవశాత్ వేలాని భేనాంబసాం. ఆయన యొక్క ఈ సంస్కార కళ అంటే ఈ యొక్క చప్పుడును ఏ విధంగా ఆయన ఊపిరి తీసుకుంటున్నాడు, ఏ విధంగా గాలిని లోపల తీసుకుంటున్నాడు, ఏ విధంగా గాలిని బయటికి తీసుకుంటున్నాడో ఇది విని అనువర్తవశ దానిని ఇమిటేట్ చేస్తున్నారు అనమాట, అనుకరిస్తోంది సముద్రం. వేలాని భేనాంబసాం యాతాయాతమతంద్రితం జలనిధేర్నాద్యాపి విశ్రామ్యతే. అందుకే సముద్రంలో ఆటుపోట్లు కలుగుతున్నాయట. ఆయన ఏ విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నారో దాన్ని అనుకరిస్తూ సముద్రం ముందుకొస్తూ అలలు మళ్ళీ వెనక్కి వెళ్తుంది కదా. ఇలా ఎప్పటి నుంచి మొదలుపెట్టి సముద్రాలు ముందుకు రావడం వెనక్కి వెళ్ళడం అంటే ఆ కూర్మనాథ స్వామి అలా మందర పర్వతం ఆయనకు మర్దన చేసేటప్పుడు ఆయన నిద్రపోతూ జోగుతూ ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బలంగా ఊపిరి తీసుకుంటుంటే అప్పుడు సముద్రం విని అనుకరించడం మొదలుపెట్టిందట. నా విశ్రామ్యతి, ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు, ఇప్పుడు కూడా సముద్రం అలాగే చేస్తోంది అని. ఎక్కడో ఒక దగ్గర సముద్రం ఒడ్డున ఈయన కూర్మనాథ స్వామిని ఆరాధిస్తున్నాడు. శ్రీకూర్మంలో అయిండొచ్చు సూత గోస్వామి, అంటే నైమిషారణ్యంలో భాగవతం చెప్పినప్పటికీ ఆయన ఇంకొక ప్రాంతం వాడు అయిండొచ్చు. ఈయన యొక్క ఆరాధ్య దైవం కాబట్టి ఆ కూర్మనాథ స్వామిని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ భాగవత మహిమ చెప్పబోతున్నాడు. భాగవత మహిమ చెప్పబోయే ముందు అన్ని పురాణాల గురించి చెప్తున్నాడు. అన్ని పురాణాల్లో శ్లోక సంఖ్య గురించి చెప్తున్నాడు. అలా ఎందుకు అంటే ఇప్పుడు ఒక రాజుగారి గురించి చెప్పాలి అంటే ఆ రాజుగారి యొక్క సేవకులందరి గురించి చెప్పాలట. మిగతా పురాణాలన్నీ కూడా ఈ భాగవత పురాణానికి సేవకులు కాబట్టి ముందుగా వాళ్ళ గురించి ప్రస్తావన చేసి అప్పుడు భాగవతం ఎంత గొప్పదో చెప్పబోతున్నాడట. పురాణ సంఖ్యా సంభూతిం అస్య వాక్య ప్రయోజనే దానం దానస్య మాహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత. పురాణ సంఖ్య చెప్పబోతున్నాను. అన్ని పురాణాల్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్పబోతున్నాను. అస్య వాచ్య ప్రయోజనే, తర్వాత ఈ భాగవతం యొక్క వాచ్యము వస్తువు, ఈ భాగవతం యొక్క ప్రయోజనం అది కూడా చెప్పబోతున్నాను. దానం, భాగవతంను ఎలా దానం ఇవ్వాలి, దానస్య మాహాత్మ్యం, అలా దానం ఇవ్వడం వల్ల మాహాత్మ్యం ఏమిటి, పాఠాదేశ్చ భాగవతాన్ని చదవడం వినడం వల్ల ఏమిటి మహత్యం, నిబోధత శ్రద్ధగా విను అని. నీ అంటే ఉపసర్గ, బోధత అంటే వినమని చెప్తున్నాడు, నిబోధత అంటే శ్రద్ధగా వినమని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పురాణాలన్నిట్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో చెప్తున్నాను. బ్రాహ్మం 10 సహస్రాణి పాద్మం 15 చ శ్రీవైష్ణవం 23 శైవకం దశాష్టౌ శ్రీభాగవతం నారదం 25 మార్కండం నవవాహ్నం చ 10 చతుశ్శతం చతుర్దశ భవిష్యం స్యాత్ తథా 500 చ దశాష్టౌ బ్రహ్మ వైవర్తం లైంగమేకాదశైవతు 24 వారాహం 81 సహస్రకం స్కాందం 100 తథా చైకం వామనం 10 కీర్తితం కౌర్మం 17 మాత్స్యం తత్తు 14 19 సౌపర్ణం బ్రహ్మాండం 12 ఏవం పురాణ సందోహశ్చతుర్లక్ష ఉదాహృతః తత్రాష్టదశ సాహస్రం శ్రీభాగవతమిష్యతే. ఇప్పుడు చెప్తున్నాడు, బ్రహ్మ పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి, పద్మ పురాణంలో 55,000 శ్లోకాలు ఉన్నాయి, శ్రీ విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉన్నాయి, శివ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి, శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి.
నారద పురాణంలో 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు, అగ్ని పురాణంలో 15,400 శ్లోకాలు, భవిష్య పురాణంలో 14,500 శ్లోకాలు, బ్రహ్మ వైవర్త పురాణంలో 18,000 శ్లోకాలు, లింగ పురాణంలో 11,000 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు, స్కంద పురాణంలో 81,100 శ్లోకాలు, వామన పురాణంలో 10,000 శ్లోకాలు, కూర్మ పురాణంలో 17,000 శ్లోకాలు, మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు, గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయట. ఈ విధంగా అన్ని పురాణాల్లో కలిపి 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. వీటిల్లో భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక లిస్టు చదివాను కదా, ఏ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్నిటికంటే ఎక్కువ శ్లోకాలు ఎందులో ఉన్నాయి? స్కాంద పురాణంలో 81,100 శ్లోకాలు. అన్నిటికంటే తక్కువ శ్లోకాలు ఎందులో ఉన్నాయి? బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు. ఈ విధంగా అన్ని పురాణాల్లో కలిపి 4 లక్షల శ్లోకాలు ఉన్నాయట. జీవగోస్వామి గారు ఇంకో చోట చెప్తున్నారు, అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీ సుతః భారతాఖ్యానమఖిలం చక్రే తదుపబృంహితం లక్షణాకైన తత్ప్రోక్తం వేదార్థ పరిబృంహితం వాల్మీకినాపి యత్ ప్రోక్తం రామోపాఖ్యానముత్తమం అని ఏం చెప్తున్నారంటే, ఇంకా ఉంది, బ్రహ్మణాభిహితం తస్య శతకోటి ప్రవిస్తరాత్ ఆహృత్య నారదానైవ వాల్మీకాయ పునః పునః వాల్మీకినా చ లోకేషు ధర్మ కామార్థ సాధనం ఏవం సపాదా పంచైతే లక్షాస్తేషు ప్రకీర్తితః. వ్యాసుడు, సత్యవతీ సుతుడైన వ్యాసుడు 18 పురాణాలు రచించిన తర్వాత అన్ని పురాణాల సారాంశమైనట్టి మహాభారతాన్ని రచించాడు. ఆ మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. అది వేదార్థాలను కలిగి ఉంది. అది ఆ మహాభారతమే మొదట్లో బ్రహ్మకు 100 కోట్ల శ్లోక రూపంలో చెప్పబడింది. వాల్మీకిచే కీర్తించబడిన శ్రీరామచంద్రుడి కథ కూడా ఉంది. ఆ రామాయణాన్ని నారదుడు సంక్షిప్తంగా వాల్మీకి చెప్పగా ఆ ముని ధర్మార్థ కామాలు కొనగూడినట్లుగా మానవులకు దాన్ని తెలియజేశారు. ఈ విధంగా పురాణ ఇతిహాసంలో మొత్తం శ్లోకాల సంఖ్య 5,25,000 మానవలోకం తెలుసుకొని ఉన్నది అంటున్నారు. అంటే పురాణాల్లో 4 లక్షల శ్లోకాలు, మహాభారతంలో 1,00,000, 5 లక్షలు, తర్వాత రామాయణంలో 25,000 శ్లోకాలు, మొత్తం 5,25,000 శ్లోకాలు మన ఇతిహాసాల్లో పురాణాల్లో కలిపి ఉన్నాయి అని లెక్క చెప్తున్నారు. ఇప్పుడు ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేనాభిపంకజే స్థితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. పూర్వం అంటే సృష్టి ఆదిలో ఇదం అంటే ఈ భాగవత పురాణం భగవత స్వయంగా భగవంతుడి చేత దేవదేవుడైన శ్రీమన్నారాయణుడితోటి శ్రీకృష్ణుడి చేత బ్రహ్మణే నాభి పంకజే స్థితాయ నాభి కమలంలో పుట్టి అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఆ కమలాసనంలో స్థితాయ బ్రహ్మణే నాభి పంకజే స్థితాయ ఆ నాభి కమలంలో కూర్చొనున్న బ్రహ్మదేవుడికి భవభీతాయ ఆయన ఎలా ఉన్నాడు? భయంగా ఉన్నాడు. ఆయనకు ఆ ప్రళయ సముద్రంలో కూర్చొని ఏం చేయాలో తెలియట్లేదు. భవభీతాయ అట్లా ఉన్నాయనికి కారుణ్యాత్ సంప్రకాశితం కారుణ్యంతో ఆ బ్రహ్మదేవుడికి నారాయణుడే స్వయంగా ఈ భాగవతం చెప్పాడయ్యా. ఎంత గొప్పది ఈ పురాణం అంటే, ఇది స్వయంగా సృష్ట్యాదిలో మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడికి భవభీతుడై ఉన్న బ్రహ్మదేవుడికి కారుణ్యంతో భగవంతుడు శ్రీమన్నారాయణుడు స్వయంగా చెప్పాడు. ఏముందయ్యా ఈ భాగవతంలో అంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఆది మధ్యావసానేషు వైరాగ్యాఖ్యాన సంయుతం హరిలీలా కథావ్రాతాం అమృతానందిత సత్సురం
సర్వ వేదాంత సారం యత్ బ్రహ్మాత్మైకత్వ లక్షణం వస్త్వద్వితీయం తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం. చూడండి, ఆది మధ్య అవసానేషు వైరాగ్యాఖ్యాన సంయుతం. ఏముందయ్యా ఈ భాగవతం? మొదట్లో, మధ్యలో, చివరిలో కూడా వైరాగ్యంతో కూడిన ఆఖ్యానం ఉంది. వైరాగ్యాఖ్యానాలు, ఎందరో మహాభక్తుల యొక్క కథలున్నాయి. వాళ్ళు భౌతికమైన సుఖాలన్నీ తుచ్చముగా తుంచివేసుకొని వాళ్ళు భక్తి యోగం ఆచరిస్తున్నారు. అటువంటి హరిలీలా కథావ్రాతం, హరిలీలా కథలున్నాయి, భక్తుల కథలు, భగవంతుడి కథలున్నాయి. అమృతానందిత సత్సురం. సురం అంటే దేవతలు, సత్ అంటే సాధువులు, సాధువులు దేవతలు. అమృతానందిత. ఈ భాగవతాన్ని వినడం అంటే వాళ్ళకు అమృతాన్ని సేవించడమే. అమృతం సేవించడం కంటే కూడా భాగవతాన్ని సేవిస్తే ఇంకా గొప్ప ఫలితం కలుగుతుంది. అమృతం సేవిస్తే కొంతకాలం చావు లేకుండా బతకచ్చు. భాగవతాన్ని సేవిస్తే అసలు మళ్ళీ చావు అనేదే రాదు. అలా అమృతానందిత సత్సురం. ఇంకా ఏమిటయ్యా ఈ భాగవతం గొప్పతనం అంటే సర్వ వేదాంత సారం. ఇది ఉపనిషత్తుల సారం. వేదము, వేదాంతం అంటే ఉపనిషత్తులు. సర్వ వేదాంత సారం అంటే శ్రీమద్ భాగవతంలో ఉపనిషత్తుల సారం అంతా ఉంది. అలాగే శ్రీమద్ భాగవతంలో బ్రహ్మసూత్రాల యొక్క సారం ఉంది. ఒక్కో చోట ఆచార్యులు చెప్పారు. ఏమిటి? పురాణంలో చెప్పబడింది, దాన్ని ఆచార్యులు మళ్ళీ మళ్ళీ వాళ్ళ వ్యాఖ్యానంలో చెప్పారు. ఏమిటి అంటే బ్రహ్మసూత్రాల యొక్క భాష్యము శ్రీమద్ భాగవతము, అంటే వేదాంత సూత్రాల యొక్క భాష్యము శ్రీమద్ భాగవతం. కాబట్టి భాగవతం సర్వ వేదాంత సారం. యద్బ్రహ్మాత్మైకత్వ లక్షణం. ఈ శ్రీమద్ భాగవతం పరబ్రహ్మ లక్షణాన్ని చెప్తోంది. పరబ్రహ్మ యొక్క కథలు చెప్తోంది. దేవాది దేవుడు కృష్ణుడి యొక్క దివ్య లీలలు చెప్తోంది. వస్త్వద్వితీయం. ఆ వస్తువు, ఆ దేవదేవుడు, ఆయన అద్వితీయం అంటే రెండో వాడు లేడు, తనకు పోలిన వాడు ఇంకొకడు లేడు, తనకంటే సమానుడు గాని, తనకు సమానుడు గాని, తనకంటే అధికుడు గాని, తన తర్వాత రెండవ స్థానంలో ఉన్నవాడు గాని ఇంకొకడు లేనటువంటి వాడు అద్వితీయుడు, అంటే ద్వితీయం లేనివాడు. అసమూర్ధుడు అని ఇంకో పదం కూడా చెప్తున్నాను. అంటే తనతో సమానమైన వాడు కానీ, తనకంటే గొప్పవాడు కానీ ఇంకొకడు లేడు అని. తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం. తన్నిష్టం, తద్ అంటే ఆ దేవదేవుడు, తన్నిష్టం అంటే ఆయన మీద నిష్ట, ఆయన మీద భక్తి. తన్నిష్టం కైవల్యైక ప్రయోజనం. ఈ భాగవతం యొక్క ప్రయోజనం ఏమంటే కైవల్య నిష్ట, అంటే ఏకాంత భక్తి. భగవంతుడి మీదే భక్తి, భగవంతుని మీదే శ్రద్ధ, భగవంతుని మీదే ధ్యానం. అటువంటి ఏకాంత భక్తిని భాగవతం చెప్తోంది. మరి ఇటువంటి భాగవతాన్ని ఎలా దానం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అంటే చెప్తున్నారు. ప్రౌష్టపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం దదాతి యో భాగవతం సయాతి పరమాం గతిం. ప్రౌష్టపద్యాం అంటే భాద్రపద మాసంలో, ఈ పవిత్రమైన భాద్రపద మాసంలో, పౌర్ణమాస్యాం పౌర్ణమి నాడు, మొన్నే పౌర్ణమి వెళ్ళిపోయింది కానీ మనకి ఇంకా ఉత్సవం జరుగుతూనే ఉంది. కౌష్టపద్యాం పౌర్ణమాస్యాం, ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు హేమసింహ సమన్వితం, హేమసింహాసనం మీద అంటే బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి దదాతియో భాగవతం, ఎవరైతే ఈ భాగవతాన్ని దానం చేస్తారో సయాతి పరమాం గతిం, వాళ్లకు పరమగతి వైకుంఠం గోలోకం లభిస్తుంది. ఎవరైతే భాగవతాన్ని దానంగా ఇస్తారో, అందులో ప్రత్యేకించి ఈ భాద్రపద మాసంలో ఈ భాద్ర పౌర్ణమి నాడు ఎవరైతే ఇస్తారో వాళ్ళు
అందున బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టిస్తారో వాళ్లకు విష్ణులోకం కలుగుతుంది అని ఇక్కడ చెప్పారు. ఎందుకు భాద్రపద పౌర్ణమే ప్రత్యేకము అంటే రాధాష్టమి తర్వాత రోజు నుంచి మొదలుపెట్టి భాద్ర పౌర్ణమి వరకు సుఖదేవ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని చెప్పారు 7 రోజుల్లో. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు ఈ రోజే భాగవతాన్ని విని పరమపదించారు. భాగవతం సంపూర్ణంగా ఈ లోకంలో ప్రకటితమైంది భాద్ర పౌర్ణిమ కాబట్టి ఈ భాద్ర పౌర్ణిమ గొప్పది. దీనికి ఆచార్యులు హేమసింహ సంబంధితం అంతా బాగానే ఉంది, కానీ భాగవతాన్ని అయితే నేను దానం ఇస్తాను, కానీ బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టుకొని నేను ఎక్కడ ఇస్తానండి? మనం భాగవతం ఇవ్వాలంటేనే కష్టపడుతున్నాం, దానం ఇవ్వాలంటే. ఇంకా దీన్ని బంగారు సింహాసనం పెట్టాలంటే 18 వాల్యూమ్స్ ఉన్నాయి మన పుస్తకాలు. ఎక్కడ మనం బంగారు సింహాసనం తీసుకొస్తే మన అందరం కలిపి టౌన్షిప్ లో వాళ్ళందరూ కలిపినా కూడా ఇవ్వలేమేమో. మరి ఎలా అంటే ఆచార్యులు ఇంకో అర్థం చెప్పారు. హేమ సింహ సమన్వితం. హేమ అంటే సూర్యుడు, సింహ అంటే సింహరాశిలో. హేమ సింహ సమన్వితం, సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు సాధారణంగా భాద్రపద మాసంలో పౌర్ణమి అప్పుడు సూర్యుడు సింహరాశిలోనే ఉంటాడు. ఒక సంవత్సరం ఉంటాడు, ఒక సంవత్సరం ఉండడు. పోయిన సంవత్సరం ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మొన్నే సింహరాశి నుంచి కన్యారాశిలోకి వచ్చాడు, 2 రోజులైంది. కానీ అలా సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు అప్పుడు దానం ఇస్తే చాలా గొప్ప ఫలితం. మేము ఒక పెద్ద ఉత్సవం చేస్తున్నాం ఈసారి భద్రాచలంలో. అనేక భాగవతం పుస్తకాలను పూర్తి అన్ని సంపుటాలను కలిగిన 18 సంపుటాలను కలిగిన భక్తి వేదాంత భాష్యంతో కూడిన శిలా ప్రభుపాదుల వారి భాగవతాన్ని అనేక మంది బ్రాహ్మణులకు వైష్ణవులకు వాళ్లకు దానంగా ఇస్తున్నాం. మీరు కూడా ఒక్కొక్క భాగవతాన్ని దానం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. ఇక్కడ విశాల్ ప్రభు ఉన్నారు, ఎవరికైనా తెలియకపోతే. ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే చాలా చాలా గొప్ప ఫలితం కలుగుతుంది. అందుకని భాద్రపద పౌర్ణమి నాటి సంకల్పం తీసుకొని మార్గశీర్ష మాసం ధనుర్మాసం మొదటి రోజు 15వ తారీఖు డిసెంబర్ ఆ రోజు భద్రాచలంలో ఈ ఉత్సవం జరగబోతోంది. మీరందరూ కూడా రావచ్చు. స్వయంగా మీ చేతులతోటే భాగవతాన్ని దానం ఇవ్వచ్చు. రాజంతే తావదన్యాని పురాణాని సతాంగతే యావత్ భాగవతం నైవ శ్రూయతే మృతసాగరం. అమృత సాగరం, శ్రూయతే మృత సాగరం. ఎప్పుడు దాకా? రాజన్ తావదన్యాని పురాణాని సతాంగణే అంటే సత్పురుషుల సభల్లో అప్పటి వరకు వేరే పురాణాలు చదువుకుంటారు. తావదన్యాన పురాణాన్ని ఎప్పటి వరకు వేరే పురాణాలు చదువుతారు? యావత్ భాగవతం నైవ శ్రూయతే అమృత సాగత. అమృత సాగరమైన భాగవతాన్ని విననంత వరకు మాత్రమే వేరే పురాణాలు చదువుకుంటారు. ఒక్కొక్కసారి చాలా మంది వస్తుంటారు, ఈ గరుడ పురాణం చదువుకుందామండి, ఆ పురాణం చదువుకుందామండి, ఈ పురాణం చదువుకుందామని. ఎప్పటి వరకు అలాంటివి జరుగుతాయంటే ఎప్పుడు వరకు భాగవతం చదువుకోరో అప్పుడు దాకా మిగతా పురాణాలు చదవాల్సిన అవసరం వస్తుందట. ఎప్పుడైతే భాగవతం చదువుకుంటారో అప్పుడు ఇంకొక పురాణం చదవాల్సిన అవసరం లేదు. అన్ని పురాణాలు మహాభారతం రాసిన తర్వాత కూడా వ్యాసుడికి ఆత్మ సంతృప్తి కలగలేదట. ఆత్మ సంతృప్తి కలగకపోతే ఆయన నారదుని అడిగాడట, ఇన్ని చేశాను కదయ్యా నేను, ఎందుకు నాకు ఆత్మ సంతృప్తి కలగలేదంటే, నువ్వు భగవంతుడి యొక్క లీలలను విశదీకరించలేదు, భక్తి యోగాన్ని గొప్పగా కీర్తించలేదు, అందుకనే భాగవతం మళ్ళీ రాయి అని చెప్పాడట. ఎప్పుడైతే వ్యాసుడు అలా చేశాడో ఆయనకు ఎంతో సంతోషం కలిగింది. సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమిష్యతే. తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్. ఇంకో విషయం, ఇందాక సింహరాశిలో అని చెప్పుకున్నాం కదా, ఎవరికైనా ప్రత్యేకత తెలుసా? సూర్యుడు సింహరాశిలో స్వస్థానం ఉచ్చం. మేషంలో సూర్యుడు ఉచ్చంలో ఉంటాడు, కానీ సింహరాశి ఆయనకు
స్వస్థానం. కాబట్టి సూర్యుడు తన ఇంట్లో స్వస్థానంలో ఉన్నప్పుడు భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు భాగవతం ఇవ్వాలి అని చెప్పబడింది. తద్రసామృత తుప్రస్య నాణ్యత్ర స్యాత్ రతి క్వచిత్. శ్రీ భాగవతం ఇష్యతే. ఈ భాగవతం సర్వ వేదాంత సారం అని చెప్పబడింది. మనము అన్ని వైదిక వాంగ్మయంలో 3 పుస్తకాలను మనం గొప్పగా చెప్పుకుంటాం. 3 గ్రంథాలు. ఎవరికైనా తెలుసా ఏమిటేమిటి అవి? ఎవరికి తెలియదు? ఒకటి నువ్వు చెప్పకు, మొన్న వచ్చావు నాతో పాటు. ఒకటి భగవద్గీత, రెండవది ఉపనిషత్తులు, భాగవతం కాదు, మూడవది వేదాంత సూత్రాలు. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే త్రయం అంటే 3, ప్రస్థానత్రయం అంటే మోక్షమిచ్చే 3 పుస్తకాలు, మోక్షమిచ్చే 3 అని అర్థం. కానీ శ్రీమద్ భాగవతం ఈ 3 యొక్క సారాంశం అని శాస్త్రం చెప్తోంది. పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంది. అందులో భాగవతం మహిమ గురించి చెప్తున్నమాట. భాగవతం వేదాంత సూత్రాలకు వ్యాఖ్యానం, మహాభారతానికి వ్యాఖ్యానం, ఉపనిషత్తులకు వ్యాఖ్యానం, వేదోపరిబృంహితం, అలాగే ఉపనిషత్తులకు మీద వ్యాఖ్యానం, అలాగే మహాభారతం వ్యాఖ్యానం అని చెప్తున్నారు శ్రీమద్ భాగవతం. ఎవరు ఈ భాగవతాన్ని చదివి ఎవరికి తృప్తి కలగదు? తద్రసామృత తృప్తస్య నాణ్యత్ర స్యాత్ రతి క్వచిత్. ఈ భాగవతం చదివితే ఎంతో తృప్తి కలుగుతుంది. ఈ భాగవతం చదివి ఇలా తృప్తి కలిగిన వాళ్ళెవ్వరూ కూడా ఇంకొక పుస్తకం చదవడానికి ఇష్టపడరు, ఇంకొక వాంగ్మయాన్ని అధ్యయనం చేయడానికి ఇష్టపడరు. ఇంకా చెప్తున్నారు భాగవతం, నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభుః పురాణానాం ఇదం తథా. నదుల్లో గంగ ఎంత గొప్పది. ఎందుకు నదుల్లో గంగ గొప్పది? భగవంతుడి యొక్క చరణామృతం కాబట్టి, ఆయన పాదాల నుంచి వస్తుంది కాబట్టి. నదుల్లో గంగ ఎంత గొప్పదో. నిమ్నగానాం యథా గంగ దేవానాం అచ్యుతో యథ. దేవతల్లో దేవాది దేవుడు అచ్యుతుడు ఎంత గొప్పవాడు. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి అంటే నాశనం, నాశనం లేనివాడు. దేవతలందరికీ నాశనం ఉంది. బ్రహ్మ ఒక్కరోజు అయిపోతే దేవతలందరూ వెళ్ళిపోతారు. ఆ దేవతలందరిలో దేవాది దేవుడు ఎందుకు శ్రేష్ఠుడు అంటే ఆయనకు మార్పు లేదు, ఆయనకు నాశనం లేదు. దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభుః. ఏ రీతిగా భక్తుల్లో భాగవతుల్లో శివుడు అగ్రగణ్యుడో పురాణానాం ఇదం తథా. పురాణాల్లో ఈ భాగవతం అంత ప్రత్యేకమైంది. నిమ్నగానాం యథా గంగా అంటే నదుల్లో గంగ ఎంత పవిత్రమైందో, దేవతల్లో దేవాది దేవుడు కృష్ణుడు ఎంత శ్రేష్ఠుడో, వైష్ణవుల్లో శివుడు ఎంత అగ్రగణ్యుడో శ్రీమద్ భాగవతం పురాణాల్లో అంత గొప్పది. క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ హ్యనుత్తమా తథా పురాణ వ్రాతానాం శ్రీమద్ భాగవతం ద్విజా. క్షేత్రములన్నిట్లో కూడా పరమ పవిత్రమైన క్షేత్రం కాశీ క్షేత్రం. ఎందుకు? కాశీలో ఎవరైతే ప్రాణం విడవడానికి వస్తారో శివుడు స్వయంగా వాళ్లకు రామ మంత్రాన్ని, తారక మంత్రాన్ని వాళ్లకు ఉపదేశిస్తాడు. అందుకని ఎవరైతే మరి భగవంతుడి యొక్క నామాన్ని గుర్తు తెచ్చుకుంటారో వాళ్ళు భగవంతుడి లోకానికి వెళ్తారు. అక్కడ శ్రీయుడు స్వయంగా పంపిస్తాడు అనమాట అందరిని. అందుకే కాశీ క్షేత్రం అంత గొప్పది. అదేవిధంగా పురాణాల్లో శ్రీమద్ భాగవతం అంత గొప్పది. విజా, ఓ బ్రాహ్మణులారా, కాశీ క్షేత్రం ఎంత గొప్పదో ఈ భాగవతం అంత గొప్పది. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం పురాణమమలం
యద్వైష్ణవానాం ప్రియం యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్ఛృణ్వన్ సుపఠన్ విచారణ పరో భక్త్యా విముంచే నరః. అర్థోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ వినిర్ణయః గాయత్రీ భాష్య రూపౌసౌ వేదార్థ పరిబృంహితః. అక్కడ ఏం చెప్తున్నారంటే అర్థోయం బ్రహ్మసూత్రాణం, బ్రహ్మసూత్రాల్లో ఇది బ్రహ్మసూత్రాల యొక్క భాష్యము. అర్థోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయః, మహాభారతం యొక్క వినిర్ణయము, వ్యాఖ్యానము. అలాగే వేదార్థ పరిబృంహితం అంటే వేదాలన్నిటి యొక్క సారాంశం, అంటే ఉపనిషత్తుల సారాంశం. ప్రస్థానత్రయం అనే 3 పుస్తకాలకు కూడా భాగవతం వ్యాఖ్యానం కాబట్టి భాగవతం ఇంకా గొప్పది వాటికంటే కూడా. కాబట్టి కేవలం భాగవతం చదువుకుంటే మనం వైకుంఠానికి వెళ్ళిపోతాం. అదే ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ చెప్తాను శ్రీమద్ భాగవతం పురాణం అమలం, ఇది అమల పురాణం. ఏ మాత్రము కూడా ఇది ఇందులో ఏ మాత్రం కూడా ఇతరతములు అవి చెప్పబడలేదు. కేవలం భక్తి యోగమే వర్ణించబడింది. యద్వైష్ణవానాం ప్రియం, ఇది వైష్ణవులకు చాలా చాలా ప్రియమైనది. ఎంత ప్రియమైంది అంటే సనాతన గోస్వామి వారు చెప్తున్నారు సర్వ భాగవత ప్రాణ, భాగవతులకు ప్రాణం ఈ భాగవతం. యస్మిన్ పారమహంస్యమేకమమలం జ్ఞానం పరం గీయతే, ఆ శ్రీమద్ భాగవతంలో పరమహంసలు చెప్పిన అమల జ్ఞానం చెప్పబడింది, అది కీర్తించబడింది. ఎందరో పరమహంసలు, జడభరతుడు చెప్పాడు, అలాగే అవధూత బ్రాహ్మణుడు చెప్పాడు. భగవంతుడు వివిధ అవతారాల్లో జ్ఞానం భక్తి చెప్పారు. అంటే భక్తి యోగంతో కూడిన జ్ఞానం, భగవద్ విజ్ఞానం, భగవంతుని ఎలా చేరుకోవాలో అది చెప్పారు. తత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం, ఆ శ్రీమద్ భాగవతంలో దివ్య జ్ఞాన వైరాగ్య భక్తి చెప్పబడింది. తత్ శృణ్వన్, ఎవరైతే వింటారో, సుపఠన్, ఎవరైతే మంచిగా చదువుతారో, విచారణ పరో, ఎవరైతే చర్చిస్తారో, భక్త్యా విముచ్ఛే నరః, అటువంటి వాళ్ళు విముక్తులవుతారు. భక్త్యా, ఎవరైతే భక్తి శ్రద్ధలతో భాగవతాన్ని వింటారు, చదువుతారు, చర్చిస్తారు, వాళ్ళు విముక్తులవుతారు. ఈ భౌతిక ప్రపంచం నుంచి విముక్తులై వైకుంఠం చేరుకుంటారు. కస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞానా ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్ రాతాయ కారుణ్యతః తచ్చుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి. మళ్ళీ చివర్లో భగవంతుని గుర్తు తెచ్చుకుంటూ ఈ భాగవతాన్ని ముగిస్తున్నాడు. ఆ భగవంతుడికి నమస్కరిస్తున్నాడు. తత్శుద్ధం, విశుద్ధ స్వరూపుడు ఆ భగవంతుడు. ఆయన గుణాలకు అతీతుడు కాబట్టి శుద్ధుడు. విమలం, ఆయనలో ఏ రకమైన దోషాలు లేవు. విశోకమమృతం, ఆయనలో శోకము మృత్యువు రెండు లేవు. విశోకమమృతం సత్యం పరం ధీమహి, ఆ భగవంతుడు పరమసత్యం. ఆ భగవంతుడిని ధ్యానిస్తూ నేను భాగవతాన్ని ముగిస్తున్నాను అంటున్నాడు. ఈ భగవంతుడే కస్మయేన విభాసితోయమతలో జ్ఞాన ప్రదీప పురా, జ్ఞాన ప్రదీపమైన ఈ భాగవతాన్ని పురా పూర్వం సృష్ట్యాదిలో కస్మయేన విభాసితోయమతులో, ఈయనే చక్కగా ఈ భాగవతాన్ని బ్రహ్మదేవుడికి వెల్లడి చేశాడు. తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ, ఆ బ్రహ్మదేవుడు తద్రూపిణే చ నారదాయ, నారదుడికి ఆ భాగవతాన్ని బోధించాడు. మునయే కృష్ణాయ తద్రూపిణ, నారదుడేమో ఆ కృష్ణ ద్వైపాయనుడికి వ్యాసుడికి ఈ భాగవతం చెప్పాడు. యోగీంద్రాయ తదాత్మనాయ భగవద్రాతాయ కారుణ్యతస్, ఆ వ్యాసుడు యోగీంద్రుడైన సుఖదేవ గోస్వామి భాగవతం చెప్తే ఆయన కరుణతోటి భగవద్రాతాయ, భగవంతుడితో రక్షించబడిన విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవతం బోధించాడు. అట్లా భాగవత పరంపరను మొదలుపెట్టిన ఆ భగవంతుడికి, ఆ పరం సత్యం ఆయనకు నేను నమస్కరిస్తున్నాను.
ఇంకో విషయం తెలుసా, అన్ని మంత్రాల్లో ఏ మంత్రం గొప్పదంటే గాయత్రి మంత్రం గొప్పదని చెప్తారు. నిజమే. ఎందుకంటే అన్ని వేదాల్లో ఉండి చాలా గొప్పగా కీర్తించబడింది. ఈ భాగవతం ఆ గాయత్రి మంత్రానికి కూడా వ్యాఖ్యానం. గాయత్రి భాష్య రూపౌసౌ ఇప్పుడే చెప్పుకున్నాం. అంటే ప్రస్థానత్రయానికి కూడా వ్యాఖ్యానం, గాయత్రి మంత్రానికి కూడా వ్యాఖ్యానం. ఈ గాయత్రి మంత్రంలో ధీమహి అని వస్తుందన్నమాట. ఈ మొత్తం శ్లోకానికి, ఈ శ్లోకము మళ్ళీ మొదట్లో కూడా భాగవతం మొదలుపెట్టినప్పుడు సత్యం పరం ధీమహి అనే మొదలైంది జన్మాద్యస్య శ్లోకంలో. ఈ ధీమహి, ఈ శ్లోకాలకు అర్థం ఆ గాయత్రి మంత్రమే అని చెప్పబడింది. ఆ తర్వాత నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షినే యైదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షువే. అటువంటి భగవంతుడికి, వాసుదేవుడికి నమస్కారం, ఆ పరమ సాక్షికి నమస్కారం. ఆయన ముముక్షువుల కోసం, అంటే మోక్షం కోరినప్పుడు ఆసక్తితోటి, దేని మీద ఆసక్తితోటి? భక్తి యోగం మీద ఆసక్తితోటి, వైరాగ్యం మీద, ఆ వైరాగ్యంతో, భౌతిక విషయాసక్తి లేకుండా భక్తి యోగాసక్తి కలిగిన వ్యాసదేవుడికి ఈయన దయతో వివరించాడు. ఆ వ్యాసుడు మనందరికీ, వ్యాసుడు సాక్షాత్తు సత్యవతీసుతుడు, ఆయన భగవంతుడే. ఆ వ్యాసుడు అందరికీ భాగవతాన్ని వివరించారు. అటువంటి వ్యాసుడికి నమస్కారం. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణే సంసార సర్పదష్టం యో విష్ణురాతమముముచత్. దేవాది దేవుడికి నమస్కారం, భాగవత పరంపరాచార్యులందరికీ నమస్కారం, తర్వాత వ్యాసుడికి నమస్కారం. ఇప్పుడు చెప్తున్నాడు సుఖాయ బ్రహ్మరూపిణే, పరబ్రహ్మ స్వరూపుడైన ఆ సుకుడికి నమస్కారం. యోగీంద్రుడు, నిజానికి భగవంతుని మాత్రమే మనం యోగీంద్రుడిని కీర్తిస్తాం, కానీ ఇక్కడ సుఖదేవ గోస్వామిని యోగీంద్రుడు అని చెప్తున్నాం. ఎందుకు అంటే ఆయన భగవంతుడిలాగా అందరి హృదయాల్లో ప్రవేశించగలడట. అటువంటి శక్తి ఉంది ఈయనకు. యోగీంద్రాయ నమస్తస్మై సుఖాయ బ్రహ్మరూపిణి, అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన ఈ సుఖదేవ గోస్వామికి నమస్కారం. ఏం చేశాడు ఈయన? సంసార సర్పదష్టం యో విష్ణురాతమమూచియత్. అయ్యో, ఆయన ఏం చేశాడంటే సంసారం అనే సర్పం నుంచి విష్ణురాతుడిని, పరీక్షితుడిని రక్షించాడు. మామూలు పాము నుంచి రక్షించలేదు, కానీ సంసారం అనే సర్పం నుంచి రక్షించాడు. భగవంతుడు అలా తక్షకుడు కాటు వేయడం వల్ల ఈయన వైకుంఠానికి చేరుకుంటాడు అని భగవంతుడు నిర్ణయించాడు. కానీ సంసారం అనే సర్పంతో ఈయన రక్షించబడ్డాడు సుఖదేవ గోస్వామి వల్ల. అంటే భాగవతం చదివితే అటువంటి వాళ్లకు సంసారం అనే సర్పం నుంచి విముక్తి కలుగుతుంది. సంసారం అనేది ఒక్కొక్కసారి అగ్నితోటి, సంసార దావానలు రోజు పాడుకుంటాం, దావానలంతో, ఒక్కొక్కసారి సంసారం సముద్రంతో, సంసారం ఇలా విషసర్పంతో, సంసారం అనేది అరణ్యంతో, సంసారం అనేది ఇలా అనేక వాటితో సంసారం అనేది పోల్చబడుతుంది. ఇప్పుడు చివరి కోరిక, భాగవతం అంతా అయిపోయింది, భాగవతం అంతా చెప్పాడు, ఏం కావాలో చెప్తున్నారు. భవే భవేయతా భక్తి పాదయోస్తవ జాయతే తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో. భవే భవే యదా భక్తి పాదయోస్తవ జాయతే, జన్మ జన్మలకు నీ పాదముల మీదే భక్తి కలుగు కాక. తథా కురుష్వ, అట్లా వరమివు, అట్లా దీవనివు. దేవేశ, ఓ దేవాది దేవ. నాథ, ఓ స్వామి. ప్రభో, ఓ ప్రభు. నహ, మాకు జన్మ జన్మలకు నీ పాదభక్తి మాత్రమే కలిగేటట్లు చేయి, ఇంకేమి వద్దు. అంటే ఈ సంసారంలో పడి మనకు విముక్తి కూడా కావాలని కోరుకోవట్లేదు. మళ్ళీ 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 ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, కానీ నీ యొక్క భక్తి మర్చిపోకుండా
మాకు వరం ఇవ్వు, నీ పాదభక్తి మళ్ళీ మళ్ళీ కలిగేటట్లు. ఇక భాగవతంలో చివరి శ్లోకం. మళ్ళీ ఆ దేవాది దేవుడు కృష్ణుడికి నమస్కరిస్తూ ఒక శ్లోకం చెప్పి భాగవతాన్ని ముగిస్తున్నాడు. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరం. యస్య నామ సంకీర్తనం సర్వ పాప ప్రణాశనం. ఏ దేవాది దేవుడి యొక్క నామ సంకీర్తనతోటి సర్వ పాపాలు పటాపంచలవుతాయో, ఏ దేవాది దేవుడి నామం ఉచ్చరిస్తేనే పాపం అనేది కలగదో, పూర్వ జన్మల్లో చేసిన పాపాలే కాదు, భవిష్యత్తులో ఏమైనా మనం చేయబోతే ఆ పాపాలు కూడా వెళ్ళిపోతాయో ఏ భగవంతుడి నామ సంకీర్తన చేస్తే. ప్రణామో దుఃఖ శమనం. ఏ దేవాది దేవుడికి కేవలం నమస్కరించడం వల్ల, ప్రణామం చేయడం వల్ల దుఃఖాలన్నీ తొలగిపోతాయో, పూర్తిగా దుఃఖాలన్నీ దూరం అయిపోతాయో. తం నమామి హరిం పరం. ఆ దేవాది దేవుడు పరం బ్రహ్మ, పరం సత్యం, శ్రీహరి జగన్నాథుడు శ్రీకృష్ణుడికి నమామి, నేను నమస్కరిస్తున్నాను అని ఇలా చెప్పి ఆయన భాగవతాన్ని పూర్తి చేశారు. నైమిషారణ్యంలో సౌనకాది ఋషులందరితోటి ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ్ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజుకు వివరించారో అదే భాగవతాన్ని ఇవాళ మనం ఈ అధ్యాయం ప్రత్యేకించి భాగవతం మహిమ, భాగవత మహాత్మ్యాన్ని ఇందులో చదువుకున్నాం. మనం కూడా ఈ అధ్యాయం నుంచి స్ఫూర్తి తీసుకొని భాగవతం అధ్యయనం చేయాలి. భాగవతం అధ్యయనం చేస్తే ఏమవుతుంది? మనం వైకుంఠానికి వెళ్తాం. భాగవతాన్ని దానం చేసినా మనం వైకుంఠానికి వెళ్తాం. కాబట్టి మన అందరం భాగవతం ఒక్కొక్క సెట్ ఈ భాగవతం కొనుక్కుందాం. అలాగే భాగవతాన్ని అర్హులైన వాళ్లకు మనం దానం చేద్దాం. దానం చేయడం వల్ల కూడా ఎంతో గొప్ప ఫలితం కలుగుతుంది. మీలో ఎవరైనా కనుక చేయదలుచుకుంటే ఇక్కడ విశాల్ ప్రభు ఉన్నారు, మీరు ప్రభుని కాంటాక్ట్ చేయండి. ఈ విధంగా మనం ఈ భాగవతాన్ని వితరణ చేయొచ్చు. హరే కృష్ణ.